హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి థ్రెడ్ పైపింగు బ్యాక్ సైడ్ ఖర్చు కనపడే విధంగా, అలాగే సింగిల్ ఫూటు డబల్ ఫూటు చేంజ్ చేసుకుంటూ మిషన్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో థ్రెడ్ పైపింగ్ ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ వేయబోయే క్లాత్కి వచ్చేసి ఇలాగా 1.5 ఇంచ్ తీసుకోవాలండి. మార్కింగ్ అన్నది బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. నేనైతే ఈ స్కేల్ తోటి 1 ఇంచ్ విడ్త్లో తీసుకుంటున్నానండి. బిగినర్స్కి అయితే 1.5 ఇంచ్ తీసుకుంటే ఈజీగా అవుతుందండి. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా స్కేల్ తోటి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మనము థ్రెడ్ పైపింగ్ వేసుకునే క్లాత్ పైన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. ఈ విధంగా క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అదే స్క్వేర్ నెక్స్కి అయితే స్ట్రైట్ కట్ చేసుకోవచ్చండి మనము ఈ మెడపట్టీలన్నిటివి. ఇప్పుడు మనము రౌండ్ నెక్కి వేయబోతున్నానండి. ఇది ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్కి వచ్చేసి ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా కట్ చేసుకున్న పీసుల్ని ఇలాగా స్టార్టింగ్లో స్క్వేర్ షేప్లో ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. జాయింటింగ్ అన్నది ఈ పట్టీల్ని ఇలాగా ఇలా అన్నిటినీ ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. ఈ మెడ పట్టీల్ని ఇలా వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ పట్టీలన్నీ ఇప్పుడు వచ్చేసి డబల్ పాదంతో స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దాకా. ఇప్పుడు వచ్చేసి సింగిల్ పాదము సెట్ చేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ అంటే సింగిల్ పాదం అండి. సింగిల్ పాదంతో చేసుకోవటం ద్వారా మనం థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుందండి. ఏ నెక్కకైనా సరే థ్రెడ్ పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది ఇలా సెట్ చేసుకోవటం ద్వారా. పెద్ద కష్టమేమీ కాదండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా స్క్రూ డ్రైవర్ తోటి డబల్ పాదం తీసేసి సింగిల్ పాదం తోటి జస్ట్ ఇలాగా టర్న్ చేసుకోవాలండి. ఫిట్ చేసేసుకున్న తర్వాత సింగిల్ పాదాన్ని ఇలా ఫిట్ చేసుకుని సింగిల్ పాదంతో మనం స్టిచ్ చేసిన ఈ మెడపట్టీల్ని మధ్యలోన ఇలాగా ఓపెన్ చేసుకుని ఇలాగా రఫ్ చేసుకోవాలండి. ఫింగర్ తోటి ఇలా చేసుకోవటం ద్వారా ఉబ్బెత్తుగా రాదండి మనం స్టిచ్ చేసిన దగ్గర. ఈ విధంగా ఒక సైడు ఒకవైపునే స్టిచ్ చేసుకోవాలండి. థ్రెడ్ పైపింగ్ అన్నది క్లాత్ సైడ్ పెట్టుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఒకవైపునే సింగిల్ పాదంతో ఇలాగా దారం పక్కనే కుట్టు పడే విధంగా ఇలాగా కుట్టుకోవాలండి. కుట్టు అన్నది ఒకవైపే నేను క్లోజ్ చేస్తున్నానండి క్లాత్ అన్నది. చూసారా, ఇలాగా ఒకవైపునే క్లోజ్ చేసుకోవాలండి క్లాత్ని. ఇలాగా ఒకవైపును మడత పెట్టేసి ఇలాగా దారం పక్కనే థ్రెడ్ పక్కనే పడే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ అన్నది ఈ ప్రాసెస్ వచ్చేసి సింగిల్ పాదంతో చేయటం ద్వారా ఫినిషింగ్ అన్నది బాగుంటుందండి. థ్రెడ్ పైపింగ్ వేసే ఏ నెక్స్కైనా సరే ఇలా మొత్తము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే స్లోగా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ ఇలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నానండి. టోటల్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫూట్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలండి. ఈ పాదము సింగిల్ పాదాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు డబల్ పాదంతో ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టిచ్ అన్నది ఇది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఈ పాదాన్ని ఇలాగ స్క్రూ లూజ్ చేసేసి ఇలా తీసేసి ఇప్పుడు మామూలు నార్మల్ పాదం మిషన్కి వచ్చిన నార్మల్ పాదాన్ని ఇలాగ సెట్ చేసుకుంటున్నానండి నేను. ఇలా స్క్రూ డ్రైవర్ తోటి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమేనండి. మొత్తం ఓపెన్ చేసి మిషన్ టాప్ అంతా ఆ స్క్రూని వాటిని వీటిని అడ్జస్ట్ చేస్తూ ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి థ్రెడ్ పైప్ తోటి మనము స్టిచ్ చేసేసుకున్నాం కదా. రెండవ సైడ్ వచ్చేసి ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఇలాగా రెండవ సైడ్ కూడా ఇలాగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా
ఈ విధంగా స్లోగా చివరి వైపును మడత పెట్టుకుంటూ నీట్గా ఇలాగా స్లోగా ఒక పాదం వరుసన చివరి వైపున స్టిచ్ పడే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. 1-2 సార్లు సెట్ చేసి మీరు కుట్టడం అన్నది చేస్తే మీకేం పెద్ద బిగినర్స్కి కష్టం కాదండి. కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఈ విధంగా చివరి దాకా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా కుట్టుకోవాలండి. మధ్యలో అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్కడైనా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలాగ ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సింగిల్ పాదాన్ని సెట్ చేస్తున్నానండి. మళ్ళీ మీకు ఈ థ్రెడ్ పైపింగ్ వేయడానికి సింగిల్ పాదము చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఫినిషింగ్ నీట్గా కావాలి అనుకుంటే కంపల్సరీ సింగిల్ పాదం పెట్టుకోవాలండి. డబల్ పాదంతో కూడా స్టిచ్ చేయొచ్చు. ఈ విధంగా ఖర్చు ఉన్న వైపున బ్యాక్ సైడ్ పెట్టుకుని ఇలాగా ఫ్రంట్ సైడ్ అన్నది ఇలాగా బ్లౌజ్కి ఇలాగ పెట్టుకుని థ్రెడ్ పక్కనే వచ్చే విధంగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి సింగిల్ పాదంతో. ఆల్రెడీ మనము థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకున్నాం కదా ఈ థ్రెడ్ పైపింగ్ని. ఆ థ్రెడ్ పక్కనే వచ్చే విధంగా ఈ సింగిల్ పాదంతో ఈ థ్రెడ్ పైపింగ్ని ఇలాగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకుని మనం కుట్టిన ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళే విధంగా పెట్టుకోవాలండి. ఇలాగ కుట్టిన తర్వాత ఇలాగ వస్తుంది బ్లౌజ్ అన్నది. ఇది ఖర్చు కనపడుతుందండి మెడ చుట్టూ లోపలి వైపున, అంటే లైనింగ్ వైపున చుట్టూ కనపడుతుందండి. ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కాదండి. ఇది రెండవ రకం చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇలాగ కుట్టు పడే విధంగా క్లాత్ని లాగకుండా ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చివరన కొంచెం ఒక 1/2 ఇంచు ఇలాగా వదిలేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకోవడానికి కోసం మనం ఇలాగా థ్రెడ్ పైపింగ్ని ఇలా వదిలేసుకుని చివరన ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసి సెకండ్ స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. బ్యాక్ సైడ్కి రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి అదేవిధంగా ఈ ఎక్స్ట్రా ఖర్చు అన్నది ఎక్కడైనా ఉంటే మీరు నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయటం ద్వారా బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వైపున. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ థ్రెడ్ పక్కనే పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి సింగిల్ పాదంతో. ఒరిజినల్ క్లాత్ థ్రెడ్ మధ్యలో పడే విధంగా కుట్టు అన్నది ఈ జాయింట్ మధ్యలో పడే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే పడే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సింగిల్ పాదంతో. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండింగ్ ఈ ఎండింగ్కి ఇలాగా టర్న్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలండి. దీనిపైనే ఇలాగ బ్యాక్ సైడ్కి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి. లైనింగ్ క్లాత్ వైపున ఇలాగా మనము స్టిచ్ అయినా చేసుకోవచ్చండి రెండవ సైడ్న, లేకపోతే చేతి పైన చేసుకోవచ్చు. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ క్లాత్ అన్నది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు నార్మల్ పాదాన్ని ఫిట్ చేస్తున్నానండి మిషన్కి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, రెండవ కుట్టు అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే రెండవ కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా రెండవ పాదాన్ని స్క్రూ డ్రైవర్ తోటి సెట్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ వైపు నుంచి మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదండి, ఇలాగా
సమానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టార్టింగ్లో రఫ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక పాదం వరసన ఇలాగా రెండవ కుట్టేసుకోవాలండి మనము. ఇలాగ ఒక పాదం వరసన రెండవ కుట్టేసుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుందండి, చూస్తున్నారు కదా. ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇది రెండవ రకము థ్రెడ్ పైపింగ్ అండి, మీకు ఈ వీడియోలో చూపించింది. వీటిలో చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి నేను రెండవ టైప్, సెకండ్ టైప్ చూపిస్తున్నాను మీకు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే. ఫైనల్గా ఇది ఇలా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.